భోజన భాష ప్రసన్న కుమార్ గారికి జనరల్ సెక్రటరీ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మరియు ప్రెసిడెంట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి, అలాగే యాకల సత్యనారాయణ గారికి, ప్రజాకార మూవీ డైరెక్టర్ గారికి, వీరందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు మరియు నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన, ఎంతో దూరం నుంచి ఇక్కడికి విచ్చేసిన మా టెక్నీషియన్స్, అలాగే ఆర్టిస్టులు, అలాగే మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అండి. నేను కీర్తన మూవీ మల్టీ జోన్ మూవీ అండి. ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. పక్కా కమర్షియల్గా తీశారు ఈ సినిమాని. మీరందరూ థియేటర్స్ వెళ్ళి చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎంఎల్ రాజా గారు అండి, చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారండి. మీరు చూసిన చిన్న శాంపిలే, సినిమా అదిరిపోతుంది. ఇంకొకటి యాక్షన్ చేశారండి నూనె దేవదాస్ గారు. ఆయన ఈ సినిమా లేదండి. ఆయన అసలు ఈ సినిమాలో 6 బయట తీశారండి. అసలు విజువల్ వండర్గా ఉంటుంది. అలాగే టెక్నీషియన్స్, డిఓపి కానీ, ఎడిటర్ కానీ, డిఐ చేసిన భాను గారు కానీ, అలాగే సిజీ చేసిన నవీన్ గారు కానీ, ఇంకా మా టీమ్ బాయ్స్, అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ సుభాని, మణికంఠ, అలాగే మా మేనేజర్ గురవయ్య, వెంకయ్య, శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా, ఇంకా మన పేరు మర్చిపోతే క్షమించండి. ఇంకా మా దాంట్లో పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ, మంజునాథ్ గారు, ఇంకా జయప్రద గారు, ఇంకా చాలా మంది ఉన్నారండి. సమయభావం వల్ల కొంతమంది పేర్లు చెప్పలేకపోతున్నాను. రిలీజ్ ఈవెంట్లో తప్పకుండా దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడతాను. సో మీరందరూ తప్పకుండా ఈ సినిమా చూడండి, మమ్మల్ని ఆదరించండి. అలాగే నా తల్లిదండ్రులైన చిమట బ్రహ్మయ్య మరియు లలిత, అలాగే నా సిస్టర్ అయినటువంటి చిమట జ్యోతిర్మయి ఈ చిత్రానికి మా మిసెస్ అంతా సపోర్ట్ చేశారు. సో మీ నమ్మకాన్ని ఇట్టి పరిస్థితుల్లో ఉమ్మ చేయండి. కన్ఫర్మ్గా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. గుర్తు పెట్టుకోండి, ఈ వండర్ఫుల్గా ఉంటుంది సినిమా. మీరు థియేటర్ 2.5 గంటల సినిమా చూసి బయటకు వస్తే అదిరిపోతుంది సినిమా. అది ఓకే. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ. వారికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు, అభిమానులు అందరికీ నమస్కారం. సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. యథాప్రకారం ఈ సినిమాలో కూడా విలనే చేశాను, హీరోని చేయలేదు. హీరోని చేయడానికి అనేది అది ఒక వరం. అది ఆ వరం అందరికీ రాదు. ఇక రమేష్ గారి గురించి చెప్పాలంటే, ఆయన సకల కళావరం అంటారు తమిళలో. అలాంటి సకల కళావరం ఆయన. ఆ టైటిల్ వచ్చి కమలాసంగా ఉంది. ఆ టైటిల్ ఇప్పుడు ఈయనకి ఇస్తున్నాం మేము. ఎందుకంటే డైరెక్షన్, హీరో, ప్రొడ్యూసర్ అన్ని పనులు ఆయనే చూసుకున్నాడు. అదే కాకుండా ఆయన దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే, లేడీస్ ని చూడడం కూడా, డైలాగ్ చెప్పడం కానీ, సీన్ చెప్పడం కూడా తలదించుకొని చెప్తాడు. అట్లాంటి వ్యక్తిని నా సర్వీస్ లో ఎవరిని చూడలేదు, ఏ డైరెక్టర్ నేను చూడలేదు. థ్యాంక్ యూ. నన్ను సెంట్రల్ అట్రాక్షన్ చేసినందుకు థ్యాంక్ యూ ప్రెస్. ఎందుకు యాంకర్ పట్టుకున్నానంటే, యాంకర్ కొంతమంది నడిపించేది కాబట్టి ఎక్కడ స్లిప్ వచ్చినా సరే మిగతా స్లిప్ గానే వెళ్తుంది. థ్యాంక్ యూ. ముందుగా పెద్దలు, ఏ సినిమాకైనా నేనున్నాను భరోసా ఇచ్చే మా ప్రసన్న కుమార్ గారికి, అలాగే గుడుపల్లి శంకర్, దర్శకుల సంఘం అధ్యక్షులైనటువంటి వీరశంకర్ గారికి, అలాగే ఎర్రచేర దర్శకులందరూ ఒకసారి వారు సుమన్ గారికి కూడా. ఎర్రచేర మంచి టైటిల్ సార్, ఎవరు చూసి ఇట్టే ఇరికిపోతారు, మీ పక్కన కూడా వేరు, సూపర్. అలాగే వెళ్ళినటువంటి ఏటా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఏటా గారితో నాకు 2002 నుంచి ఆర్కే టెలిషోస్ రాఘవేంద్ర కంపెనీలో నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్రేమలో కూడా మీరు చాలా క్యూట్ అండ్ స్వీట్ ఉన్నారు. మీతో నటించినటువంటి హీరోయిన్స్ కి, ఈ సినిమాకి సంబంధించి అప్పాజీ గారు ఎక్కడుంటే వెల్కమ్ టు రంగరాజ్ గారికి, విజయ రంగరాజ్ గారికి హృదయపూర్వక స్వాగతం. అప్పాజీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
ఒక సినిమాకి ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇచ్చినందుకు ఇందులో నా చేత చాలా మంచి క్యారెక్టర్ చేయించారు. నేను ఒక యూట్యూబర్ని, యూట్యూబ్లో ఎన్ని విన్యాసాలు ఉంటే అన్ని విన్యాసాలు నా చేత చేయించారు. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను పరిచయం లేకపోయినా నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నిజానికి రమేష్ గారు, వేరేల శివనాగేశ్వరరావు వెంకటరావు గారి పెద్దలు, నిర్మాత, దర్శకులు, చింతామణి సొంతమూళ్ళలో వరకు మెయిన్ లీడ్ చేసినప్పుడు పరిచయం. ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్తా లక్ష్మీ కుమార్ గారికి, ఈ చిత్ర నటీనటులకు, సాంకేతిక బృందానికి, మా ఎమ్మెల్యే రాజాకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చిత్రాన్ని చూడండి, ఆనందించారు. అయినా ఎందుకు వచ్చానంటే ఒక కొత్త దర్శకుడిగా ఒక కొత్త టీం ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఏది కష్టాలు ఉంటాయో నాకు మొదలే అర్థమైంది. అందుకని సుమన్ జస్ట్ ఫోన్ చేసి, అన్న నేను ఎలక్ట్రికల్ డైరెక్టర్ని, నా ఫ్రెండ్ నేను కీర్తన అనే సినిమా చేశారు, మీరు రావాలి. నమస్కారం మీడియా ఫ్రెండ్స్కి, ప్రెసిడెంట్ గారు వీరేశ్వర గారికి, ప్రసన్న కుమార్ గారికి, సుబ్బారెడ్డి గారికి, ఇక్కడ ఉన్న నేను కీర్తన టీం అందరి